హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్టు నుంచి క్వశ్చన్ నంబర్ 7. ఫైండ్ ద కరెంట్ ఐ ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 25 ప్లస్ ఐ బై 2. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సింపుల్ నెట్వర్క్లో ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అనేది రెసిస్టెన్స్ ఆర్, ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఐ. ఈ ఐ వాల్యూయే ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ 25 amperes, 15 amperes, 12 amperes, 10 amperes. ఈ క్వశ్చన్ని ట్రిపుల్ బ్రాంచ్ వాళ్ళకి 2014 ఇయర్లో 1 మార్క్కి ఇచ్చారు. ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయటం చాలా సింపుల్గా ఉంటుంది. బట్ కాకుంటే కొన్ని కాన్సెప్చువల్ వైజ్గా అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే చాలా సింపుల్గా ఉంటుంది. మన అందరికీ తెలిసిన సింపుల్ ఫార్ములా V ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. ఇక్కడ ఆర్ వాల్యూ, రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 25 ప్లస్ ఐ బై 2. ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్లు ఎల్సిఎం 2. 50 ప్లస్ ఐ బై 2. సో ఆర్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్స్ టు 50 ప్లస్ ఐ బై 2. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 2 ఇంటూ ఆర్ ఈక్వల్స్ టు 50 ప్లస్ ఐ. సో దీని నుంచి మనకు కావాల్సినటువంటి ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఐ వాల్యూని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి V ఈక్వల్స్ టు ఐఆర్, అంటే మనకు వోల్టేజ్ అనేది 300 volts ఇచ్చారు. ఐ వాల్యూని కనుక్కోమంటున్నారు. ఆర్ వాల్యూ అనేది కూడా మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్స్లో ఉంది. 25 ప్లస్ ఐ బై 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో ఉన్నది. సో ఐ వాల్యూ తెలియదు, రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ వాల్యూ కూడా తెలియదు. ఎప్పుడైనా ఒకే ఈక్వేషన్లో 2 అన్నోన్స్ ఉన్నట్లయితే ఆ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఈ ఆర్ ఈక్వల్స్ టు 25 ప్లస్ ఐ బై 2ని నేను ఒకే ఈక్వేషన్లో ఒకే అన్నోన్ వాల్యూలో వచ్చేలాగా రాసుకుంటున్నాను. సో దీని నుంచి I ఈక్వల్స్ టు 2R మైనస్ 50. I ఈక్వల్స్ టు 2R మైనస్ 50 అని తెలిసింది. సో ఇప్పుడు ఈ I వాల్యూని ఈ V ఈక్వల్స్ టు ఐఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. V ఈక్వల్స్ టు ఐఆర్. V అంటే 300 volts, I అంటే 2R మైనస్ 50 ఇంటూ ఆర్ అంటే రెసిస్టెన్స్ ఆర్. ఇప్పుడు దీన్ని ఆర్తో మల్టిప్లై చేస్తే 2R² మైనస్ 50R. 300 ఈక్వల్స్ టు 2R² మైనస్ 50R. ఈ 300ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే దేర్ఫోర్ 2R² మైనస్ 50R మైనస్ 300 ఈక్వల్స్ టు 0. ఇది ఒక సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్కి ఇప్పుడు నేను రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాను. రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు కావాల్సినటువంటి ఈ రెసిస్టెన్స్ వాల్యూ, ఈ అన్నోన్ వాల్యూ రెసిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది. దానికోసం నేను 2R² మైనస్ 50Rని మైనస్ 60R ప్లస్ 10R, ఇది 10 ప్లస్ 10R మైనస్ 60R ప్లస్ 10R అంటే రిజల్ట్ మైనస్ 50R వస్తుంది. మైనస్ 300 ఈక్వల్స్ టు 0. దీని నుంచి 2Rని కామన్ తీస్తే R మైనస్ 30 వస్తుంది. ఇక్కడ ప్లస్ 10ని కామన్ తీస్తే R మైనస్ 30 ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇప్పుడు R మైనస్ 30ని కామన్ తీస్తే 2R ప్లస్ 10 ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో దీని నుంచి ఒక రూట్ వచ్చేసి R ఈక్వల్స్ టు మైనస్ 30 కాబట్టి ఇటు 0కి ఈక్వల్ చేసినప్పుడు R ఈక్వల్స్ టు 30 ohms వస్తుంది. లేదా 2R ఈక్వల్స్ టు మైనస్ 10, దేర్ఫోర్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు మైనస్ 10/2. 2 1s 2 5s అంటే మైనస్ 5 ohms వస్తుంది.
ఫ్రెండ్స్, మనకెప్పుడు అయినా కానీ రెసిస్టెన్స్ అనేది పాజిటివ్లో ఉంటుంది కానీ పాజిటివ్ వాల్యూని కలిగి ఉంటుంది కానీ నెగిటివ్ వాల్యూలో రెసిస్టెన్స్ అనేది ఎప్పటికీ ఏ మెటీరియల్కి ఏ బాడీకి ఉండదు. సో మనకు కావాల్సినటువంటి రెసిస్టెన్స్ వాల్యూ 30 ohmsని కన్సిడర్ చేసుకోవాలి. ఈ -5 ohms అనేది దీన్ని కన్సిడర్ చేసుకోకూడదు. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ R = 30 ohmsని ఈ కరెంట్ I = 2R - 50లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. I = 2 × R - 50. I = 2 × రెసిస్టెన్స్ అంటే 30 - 50. 2 30s are 60 - 50. 60 - 50 10. Therefore current I value equals to 10 amperes. మనల్ని కనుక్కోమన్నటువంటి ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ వాల్యూ, ఈ కరెంట్ వాల్యూ I వాల్యూ అనేది 10 amperesగా తెలిసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా నుంచి చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ను కనుక ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ను కూడా చూడండి. Thank you for watching my video.